గత 10 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వంగా అధికార వికేంద్రీకరణ బదులు ప్రగతి భవన్ కేంద్రంగా పరిపాలన కొనసాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ప్రజల వ్యతిరేకత వారు కోరుకున్న మార్పు మేరకు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, ప్రజాస్వామ్యం ప్రజలకు అనుగుణంగా పరిపాలనా శకం ప్రారంభమైందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అంతేకాకుండా జర్నలిస్టులకు గతంలో అనేక నియంత్రణలు ఉండేవని, గత ప్రభుత్వం వారు చెప్పిందే రాయాల్సి ఉండేదని అన్నారు. కానీ ఇప్పుడు పత్రిక అనేది 4వ స్తంభంగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం స్వాగతిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో గత వారం రోజులుగా ప్రభుత్వం మీద అపోహలు రాస్తున్నారని మండిపడ్డారు. ఎరువులు కొరత లేకున్నా ఆ పత్రిక కొరత ఉందని, హైదరాబాద్ నగరంలో నీటి కొరత లేకున్నా కొరత ఉందని, విద్యుత్పై కూడా అపోహలు సృష్టిస్తున్నారని అన్నారు. ఈ విధంగా రాయడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, గతంలో ఉక్కు గోడ లాంటి కంచెలు వేసిన ప్రభుత్వంను తొలగించి బహిరంగంగా సెక్రటరియట్, ఎమ్మెల్యే క్యాంపుల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని పొన్నం తెలిపారు. సమస్యలనేవి ఒకే రోజు పరిష్కారం కావని, బీఆర్ఎస్ బంగారు తెలంగాణ సాధించి ఉంటే 1,05,00,000 అప్లికేషన్లు వచ్చేవా అని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం పరిపాలనలో అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శపూర్వకంగా ఉండండి కానీ ఉద్దేశపూర్వకంగా వార్తలు వ్రాయవద్దని తెలిపారు. గత ప్రభుత్వం జర్నలిస్టులను మోసం చేసింది. అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఎడ్యుకేషన్లో ప్రభుత్వం వారిని మోసం చేసిందని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని తెలిపారు. ప్రెస్ అకాడమీకి సమర్థవంతమైన చైర్మన్ నియమించి భవిష్యత్తులో జర్నలిస్టుల సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని, రాష్ట్ర అభివృద్ధికి జర్నలిస్టులు సహకరించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యం లేకుండా నియంతృత్వంగా అధికార వికేంద్రీకరణ బదులు అధికార కేంద్రీకృతం ప్రగతి భవన్ కేంద్రంగా పరిపాలన కొనసాగినటువంటి అంశం పట్ల ప్రజల వ్యతిరేకత, వాళ్ళు కోరుకున్న మార్పు మేరకు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రజాస్వామ్యం, ప్రజాపాలన, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనను కొనసాగించే శకం ప్రారంభమైంది. అందులో జర్నలిస్టులకు సంబంధించి కూడా గతంలో అనేక నియంత్రణలు, వాళ్ళు చెప్పింది మాత్రమే రావాలి అనే ఆలోచనతో ఉండేటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో తప్పకుండా పత్రిక అనేటువంటి ఒక 4వ స్తంభంగా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం లోపల తప్పకుండా నేను స్వాగతిస్తాను. కానీ గత వారం రోజులుగా టీఆర్ఎస్ అధికారిక పత్రిక అయిన నమస్తే తెలంగాణలో ఎరువులు కొరత లేకున్నా ఎరువులు కొరత ఉందని, హైదరాబాద్ నగరంలో నీటికి కొరత లేకున్నా నీటికి కొరత ఉందని, విద్యుత్ కోతలు విధిస్తున్నారని లేనిపోని అపోహలు సృష్టించే విధంగా వార్తలు రాస్తే కూడా ప్రజాస్వామ్యానికి విరుద్ధం. తప్పకుండా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అంశంలో మేము ఓపెన్ మైండ్ తోటి గతం లోపల ఉక్కు గోడల లాంటి కంచెల మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తొలగించి బహిరంగంగా సెక్రటరియట్లో కావచ్చు, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో కావచ్చు, లేదా ఇతరత్ర ప్రజలందరూ కలిసే విధంగా మేము ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నాం. సమస్యలు ఒకటే రోజు పరిష్కారం అయ్యేవి కావు. ఇవాళ నిజంగానే ఒకవేళ మీరు బాగా బంగారు తెలంగాణ సాధించడం అంటే ఈరోజు 1,05,00,000 అప్లికేషన్లు వచ్చినాయి ప్రజాపాలనలో. కాబట్టి ప్రజాస్వామ్యము, పరిపాలన, అభివృద్ధి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. కాబట్టి తప్పకుండా సానుకూలంగా లేదు. మేము ప్రభుత్వం తప్పు చేస్తే విమర్శపూర్వకంగా ఉండనివ్వండి, కానీ ఉద్దేశపూర్వకంగా కావాల్సుకొని రాస్తే వద్దు అని వాళ్ళకి హితో చెప్తాను. ప్రజాస్వామ్యంలో పత్రికలు ఇచ్చే గౌరవాన్ని బరాబరిస్తా. తప్పకుండా వీళ్ళందరికీ కూడా జర్నలిస్టులకు కూడా మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. అక్రిడేషన్ కార్డులు కావచ్చు, హెల్త్ స్కీమ్కి సంబంధించిన హెల్త్ కార్డులు కావచ్చు, ఇండ్ల స్థలాలకు సంబంధించి కావచ్చు, లేదా మీకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ప్రయారిటీస్ వీటన్నిటికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. తప్పకుండా జర్నలిస్టుల సంక్షేమానికి త్వరలోపల మరి ఏదైతే జర్నలిస్టుల మీ యొక్క అకాడమీ, ప్రెస్ అకాడమీ ఉందో దానికి కూడా సమర్థవంతమైనటువంటి చైర్మన్ నియమించి భవిష్యత్తు లోపల జర్నలిస్టులకు సమస్యలకు ప్రభుత్వం వినడానికి కూడా సిద్ధంగా ఉంది. మీరంతా కూడా ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రభుత్వానికి అన్ని రకాల సహకరించామని తెలంగాణ జర్నలిస్టులందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతారు.